హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ సీమంకాయతో హల్వా అండి. సీమంకాయతో హల్వా ఏంటక్కా విచిత్రంగా చెప్తున్నావు అనొద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పప్పు ఫ్రై కాకుండా ఇలా కొత్తగా ఒకసారి స్వీట్ని అయితే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే సీమంకాయల్ని క్లీన్గా కడిగేసుకొని వీటి మీద ఉండే పొట్టునైతే తీసేసుకోండి. మీరు ట్రై చేయాలనుకుంటే కొంచెం నేతగా ఉండేటివి తీసుకోండి. ఇలా ముదిరి తీసుకుంటే కొంచెం ఉడికేకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నేను ముందుగానే చెప్పేస్తున్నానండి. చెప్పకుండా చేయకూడదు కాబట్టి ఇలా మధ్యలో కట్ చేసుకొని మామిడికాయలు ఎలా అయితే జీడి ఉంటుందో అలా జీడి తీసేసి అంతా బాగా ఇలా తురిమేసుకోండి. కొంచెం లేతగా ఉండేటివి తీసుకుంటే తొందరగా కూడా క్విక్గా ఉడికిపోతుందండి ఈ హల్వా రెసిపీ. ముదిరిపోయిండేటివి తీసుకుంటే లేటుగా అవుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా వాటర్ అన్నీ తీసేసుకోండి, పక్కకు తీసేసుకోండి. ఇది కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా వాటర్ అన్నీ తీసేస్తున్నానండి. ఇలా వాటర్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని అయితే పారేసి మరో ఒక వాటర్లో బాగా క్లీన్గా ఆ పచ్చి స్మెల్ అనేది లేకుండా బాగా క్లీన్గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా వాటర్ అన్నీ తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసేసుకొని నెయ్యి బాగా హీట్ అయ్యాక ఇందులోకి కాజు ఎండు ద్రాక్షని అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసి క్రిస్పీగా ఉంటాయండి. ఇలా ముందుగానే మనం బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మరో 1 టీ స్పూన్ వరకు ఇందులోకి నెయ్యి వేసుకోండి. 1 లేదా 2 స్పూన్లైనా మీరు నెయ్యి వేసుకోవచ్చండి, ఏం పర్లేదు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సన్నగా క్లీన్గా తరిగేసుకున్నాం కదండి, ఈ తురుగునైతే ఇందులోకి సీమంకాయ తురుగునైతే ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కదండి, చేసిన తర్వాత చాలా తక్కువగా క్యారెట్ లాగే మెత్తబడిపోతుందండి. ఇది కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నేనైతే 1 కప్పు వరకు పాలనైతే వేస్తున్నానండి. పాలు వేసి బాగా మరి ఈ పాలన్నీ అబ్జర్వ్ అయిపోయే వరకు బాగా మెత్తగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇందులోకి 1 కప్పు వరకు చక్కెర వేస్తున్నానండి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 కప్పు వరకు చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇందులోకి 2 దంచిన ఇలాచీల్ని కూడా మంచి ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి. అలాగే ఫుడ్ కలర్ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పాలల్లోకి కొద్దిగా గ్రీన్ కలర్ కలిపేసి ఇందులోకి వేస్తున్నానండి. కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఫైనల్గా ఇందులోకి కాజు గోడంబి ద్రాక్షని అయితే ఇందులోకి వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సీమంకాయ హల్వా రెసిపీ రెడీ అండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేస్తాను తినే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తినండి, సూపర్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. దయచేసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.